నమస్కారం. సంగ్రహ స్టూడియోకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో పోలింగ్. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ముంబై ఉగ్ర మారణ హోమానికి 17 ఏళ్లు. 26/11 నాడు ప్రాణాలు కోల్పోయిన 166 మందికి దేశం నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. తొలి విడత డిసెంబర్ 11వ తేదీ, రెండో విడత డిసెంబర్ 14వ తేదీ, మూడో విడత డిసెంబర్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ తేదీలు కూడా ఖరారయ్యాయి. మొదటి విడత నామినేషన్లు నవంబర్ 27వ తేదీ నుంచి మొదలవుతాయి. రెండో విడత నామినేషన్లు నవంబర్ 30వ తేదీ నుండి, మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అన్ని జిల్లాల్లోని పంచాయతీల్లో కలిపి మొత్తం 17.087% బీసీ రిజర్వేషన్లు ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలో స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే ఈ దాడికి ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి సహాయం అందించిన ఆరోపణలపై హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన షోయబ్ను ఇవాళ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ జిల్లాలోని ధౌజ్ గ్రామానికి చెందిన షోయబ్ ఈ కేసులో A7గా ఉన్నాడు. అటాక్ ముందు కొద్ది రోజులు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీని తన ఇంట్లోనే దాచినట్లు గుర్తించారు. అతనికి ట్రాన్స్పోర్ట్, ఇతర లాజిస్టిక్స్ సహాయం అందిస్తూ ఉమర్ పోలీసుల కంటపడకుండా ఉండేలా షోయబ్ సహకరించినట్టు తెలుస్తోంది. కాగా పేలుళ్లో మృతి చెందిన కారు డ్రైవర్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా సంబూరా గ్రామానికి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. అతడు హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ 2024 మార్చి నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. తల్లి DNA నమూనా ద్వారా అతడి గుర్తింపును కూడా ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్లో విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐలతో సంబంధాలను బలపరచుకోవడమే లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ USA 2.0 టూర్కు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 6న మంత్రి లోకేష్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డల్లాస్కు చేరుకుంటారు. అక్కడ ఎన్ఆర్ఐలతో ప్రాథమిక భేటీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 7న టెక్సాస్లోని గార్లాండ్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. సుమారు 8,000 మంది ఎన్ఆర్ఐలు ఆ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక డిసెంబర్ 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీల సీనియర్ అధికారులతో 2 రోజుల వ్యవధిలో మంత్రి లోకేష్ వరుసగా భేటీ అవుతారు. ఐటీ,
రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు వారితో చర్చలు జరపనున్నారు. మంత్రి నారా లోకేష్ గత అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు చేపట్టిన అమెరికా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచింది. బ్రాండ్ ఏపీని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల పర్యటనలో లోకేష్ 100కి పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఫలితంగా ఐటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ వంటి రంగాల్లో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశారు. జనవరి 2025లో దేవోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్లో భారీ ఎంఓయూలు ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కీలకం. విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఇటీవలే కూటమి సర్కార్ కీలక అడుగు వేసింది. సుమారు $10 బిలియన్ పెట్టుబడితో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. గూగుల్ ఏఐ హబ్ పేరుతో భారత్లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్ర ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలున్నాయి. అంతేకాకుండా దాదాపు 1,88,220 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాల కల్పన కూడా అవకాశాలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అక్టోబర్ 14న రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఇతర గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులు ఆ ఎంఓయూపై సంతకాలు చేశారు. అయితే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతుండటంతో తాజాగా నారా లోకేష్ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతిలో విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణ ద్వారా మాక్ అసెంబ్లీకి విద్యార్థులను ఇటీవల ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీని ఈ రోజు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు మాక్ అసెంబ్లీని దగ్గరను చూస్తున్నారు. ఉదయం 9:30 గంటల సమయంలో ప్రారంభమైన మాక్ అసెంబ్లీలో కోడూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వరరెడ్డి స్వాతిని అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించడం ఆకట్టుకుంది. తాడేపల్లి ఎమ్మెల్యే పి ఆంజనేయుల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అలా స్వామి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అధికార పక్ష, ప్రతిపక్ష నేతలు కలిసి స్పీకర్ ను సభావేదిక వద్దకు ఆహ్వానించడం అందరినీ అబ్బురపరిచింది. ఈ మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై కాసేపు చర్చించనున్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లు వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్థులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతిలో చిరుతపులుల సంచారం పెరిగిపోతోంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుతపులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలంగా మారింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్లో చిరుతపులి ప్రత్యక్షం అవడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాంపస్లోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న నాటుకోళ్ల షెడ్డుపై రాత్రి సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిరుత సంచారం దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను తాత్కాలికంగా నిషేధించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాత్రి వేళలో ఒంటరిగా బయట తిరగొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాలను పెంచడం పట్ల తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం పట్ల అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వారి పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేసింది. మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే కనీసం రహదారిపైకి మద్యం దుకాణాలు కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా పట్టించుకోరాని ఫైర్ అయింది. ఇక నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ ఎక్సైజ్ అధికారులు, షాప్ యజమానులకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయని ప్రయత్నమంటూ లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే హైకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం 2 బిల్లులు ఆమోదిస్తే వాటిని గవర్నర్ ఆమోదించలేదని, దాంతో ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా గవర్నర్ పెండింగ్ లో ఉంచారని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో మా ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలొడుతోందని విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు అటకెక్కినట్లు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. కానీ అలాంటి అపోహలకు అవకాశం లేదన్నారు. 90% సర్పంచులు కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకే కులగణన చేశామన్నారు. దీని ద్వారా బీసీ జనాభా 56.7% అని తేల్చామన్నారు. భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయింది. 2008 నవంబర్ 26న జరిగి ఈ దాడి ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోని అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఈ మారణహోమం దేశ వాణిజ్య రాజధాని ముంబైని 4 రోజుల పాటు భీతావహ వాతావరణంలోకి నెట్టేసింది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ రోజున ఆ దాడిలో అసువులు బాసిన వీరులకు, సాధారణ పౌరులకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది. పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్ సహా 10 మంది ముష్కర్లు కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం గుండా పడవలో ముంబైలోకి చొరబడ్డారు. వీరు అత్యంత వ్యూహాత్మకంగా నగరంలోని ముఖ్యమైన కేంద్రాలైన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ ఉగ్రవాదులు కేవలం మారణకాండనే కాకుండా హోటళ్లను స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచుకుని భద్రతా దళాలపై పోరాడారు. భద్రతా దళాల వీరోచిత పోరాటం ఫలితంగా కసబ్ను సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఇది పాకిస్తాన్ ఉగ్రవాద పాత్రకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. 17 ఏళ్లు గడిచినా ఈ ఉగ్ర అరాచకాన్ని బాధితుల కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులు ఏనాటికి మర్చిపోలేకపోతున్నారు. ఈ దాడి దేశ భద్రతా వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పింది. సముద్ర సరిహద్దుల భద్రతను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను, అలాగే ఉగ్రవాద నిరోధక దళాల తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచాల్సిన ప్రాధాన్యతను 26/11 ఘటన స్పష్టం చేసింది. ఈ విషాదకరమైన వార్షికోత్సవం సందర్భంగా దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని మరోసారి బలంగా చాటుతోంది.